ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపు తప్పాయి. కూటమి నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ముఖ్యంగా మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతల కీచక పర్వం బయటపడింది. 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకులు సాగించిన ఈ దారుణ కాండను సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ అమానుష ఘటన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ, పోలీసు వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమైంది. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ముందుగానే తెలిసిన సాక్షి వెలుగులోకి తెచ్చే వరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సాక్షి కథనంతో ఈ ఘోరం బయటి ప్రపంచానికి వెల్లడైంది. నిందితుల్లో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారణ కోసం అంటూ రామగిరి నుంచి ధర్మవరం తీసుకువెళ్లినట్టు సమాచారం. వీరిని ఎక్కడ పట్టుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. దాదాపుగా నిందితుల పేర్లన్నీ ఇప్పటికే బయటకొచ్చినా ఎందుకు ముందుగానే అదుపులోకి తీసుకోలేకపోయారు అనేది అనుమానాలకు తావిస్తుంది. ప్రముఖ టీడీపీ నేతల జోక్యంతో కేసును, నిందితులను తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే నిందితులు దాక్కున్నట్లు సమాచారం. వీడియో వైరల్ చేస్తామని బెదిరించి మైనర్ బాలికపై 14 మంది టీడీపీ వర్గీయులు 6 నెలల పాటు అత్యాచారం సాగించారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి పొక్కింది. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా నిందితులు తీవ్రంగా బెదిరించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నమే సదరు బాలిక తల్లితో కలిసి గ్రామం వదిలి వెళ్లిపోయారు. వారు ఒక టీడీపీ నేత ఇంట్లో ఉండగా పోలీసులు ఆ బాలికతో మాట్లాడినట్లు సమాచారం. అయితే బాధిత బాలికను జిల్లా ఎస్పీ వి రత్న నేతృత్వంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో విచారించినట్టు తెలిసింది. విచారణలో బాలిక విస్తుగొలిపే వాస్తవాలు చెప్పినట్టు సమాచారం. 14 మంది అదే గ్రామానికి చెందిన టీడీపీ వారినని వివరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఏడుగుర్రాలపల్లిలో రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు పర్యటించారు. ఘటనకు సంబంధించి గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు దళిత సంఘం నేతలు. ఏమీ తెలియనితనంతో ఉన్నటువంటి ఈ దళిత కుటుంబంపై అదే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, యువకులు ఈ దుర్మార్గానికి ఒడగట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా ఎవరైతే ఆ అమ్మాయి తెలియజేస్తుందో ఆ అమ్మాయి చెప్పిన మేరకు ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులకు భద్రత కొరవడిందన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై టీడీపీకి చెందిన 14 మంది అత్యాచారం చేస్తే నిందితులను ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. రామగిరి ఘటనపై పోలీసులు సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు శైలజానాథ్. ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు అమ్మాయి యొక్క బలహీనతని, భయాన్ని ఆసరా చేసుకొని 1, 2, 3, 4, 5, 10, 12, 13, 14 చూరికి ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? దీన్ని కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తామన్న వార్త నేను చూశాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? యాక్సిడెంట్లో పాపం చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా? వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ ఆ అమ్మాయి ఇవ్వాలా? వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల, అన్ని చోట్ల, చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా ఆ సాంఘిక బహిష్కరణ చూశాను నేను. సామూహిక అత్యాచారంలో పాల్గొన్నట్టు అనుమానం ఉన్న యువకులందరూ టీడీపీ సానుభూతి పరులే. దీంతో వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. వాస్తవానికి బాధిత బాలిక కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగుతుంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ సభల్లో బాధిత బాలిక తండ్రి మరణించారు. అయినప్పటికీ పరిటాల సునీత బాధిత బాలిక వైపు కాకుండా నిందితుల వైపు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి.